స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్లో ఇవ్వాలి మనం అసలు యూజీసీ నెట్ ఎగ్జామ్ అయినా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయడానికి కారణాలు ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ. చాలా మందికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని మీద ఐడియా ఉండట్లేదు. ఎలా ప్రిపేర్ అవ్వడం అంటే ఏంటి ఉంది మ్యామ్, హార్డ్ వర్క్ చేస్తే సరిపోతుంది కదా అనుకోవచ్చు మీరు. హార్డ్ వర్క్ చేస్తే ఇప్పట్లో మనం ఏ ఎగ్జామ్ని క్రాక్ చేయలేం. హార్డ్ వర్కింగ్ కాదు, ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్. దీనికి స్మార్ట్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మైండ్ మ్యాపింగ్ టెక్నిక్ ఉంది. మైండ్ మ్యాపింగ్ టెక్నిక్ ఏంటి, ఒక యూనిట్ తీసుకున్నాను అనుకోండి, ఆ యూనిట్లో ఏమేం టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్స్లో ఏమేం సబ్ టాపిక్స్ ఉన్నాయి, ఆ సబ్ టాపిక్స్లో ప్రతి సబ్ టాపిక్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అన్నీ కూడా మనకి మైండ్లో వచ్చేయాలి. ఓకేనా? అలా ఎలా వస్తుంది మ్యామ్ మైండ్లోకి అంటే మీరు ఒక చోట రాసుకోండి. మీరు ఒకసారి ఒక యూనిట్ చదివాక ఆ యూనిట్కి సంబంధించి ఒక బుక్ పెట్టుకోండి. ఆ యూనిట్లో ఈ టాపిక్స్ ఉన్నాయి అని ఆ టాపిక్స్ నేమ్స్ రాసుకోండి. ఆ టాపిక్స్కి మళ్ళీ దాన్ని డివైడ్ చేయండి. డివైడ్ చేసి అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి ఒక్కొక్క టాపిక్కి అలా రాసుకోండి. ఓకేనా? అలాగే ఇంకోటి పోమోడోరో టెక్నిక్లో ఏంటంటే 25 మినిట్స్ ఒక టాపిక్ చదివామంటే వెంటనే ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. 5 మినిట్స్ బ్రేక్ తీసుకున్నాక ఎయిదర్ ఈ టాపిక్కే చదవండి, లేదంటే వేరే టాపిక్కి షిఫ్ట్ అవ్వండి. 5 మినిట్స్ ఎప్పుడు కూడా ఏంటంటే మనకి మైండ్ రిలాక్సేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మన మైండ్ రీవర్క్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మైండ్కి మనం కొంచెం రిలాక్సేషన్ ఇచ్చాము, అలా తర్వాత ఒక 2-3 టైమ్స్ అయింది అనుకోండి, 2-3 టైమ్స్ 25 మినిట్స్ అయిన తర్వాత ఇలా ఈ బ్రేక్ అయ్యాక మనం వెంటనే ఏం చేయాలంటే ఒక 30 మినిట్స్ అలాగా లాంగ్ బ్రేక్ తీసుకోండి. ఇలాంటివి మీరు ఫాలో అయితే మీరు ఎగ్జామ్ అనేది ఈజీగా క్రాక్ చేయొచ్చు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకున్నాం అనుకోండి, ఒక క్వశ్చన్ పేపర్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది నాకు, నెక్స్ట్ డే అదే క్వశ్చన్ పేపర్ మళ్ళీ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, టైం అనేది షార్టేజ్ అవ్వాలి. ఇలాంటి అనమాట ప్రిపరేషన్ స్ట్రాటజీస్. నెక్స్ట్కి వచ్చేటప్పటికి క్వాలిటేటివ్ టైం అంటే ఏంటి, ఎంత క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్ కాదండి. ఎన్ని అవర్స్ చదివేసాం, మేము 3 అవర్స్ చదివేసాం. చాలామంది చెప్తారు, ఎన్ని అవర్స్ చదివారండి మీరు, డైలీ ఎన్ని అవర్స్ చదువుతున్నారు అంటే, మేము 5 అవర్స్ స్పెండ్ చేసామండి, 8 అవర్స్ స్పెండ్ చేసామండి, అయినా మేము క్రాక్ చేయలేకపోయాం ఎగ్జాము. కాదు, ఎంత క్వాలిటేటివ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత క్వాలిటీ ఆఫ్ టైం అనేది మీరు ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ తీసుకున్నారనుకోండి, ఆ టాపిక్లో ప్రతిదీ మీరు చదవాలి. ఓకేనా? ప్రతి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్ టాపిక్ తీసుకుని ఆ సబ్ టాపిక్లో ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయి, అసలు అది ఏంటి అనేది క్లియర్గా చదవాలి. చాలామంది ఏం చేస్తారు, ఒక థియరీ బుక్ తీసుకుంటారు. ఓకేనా? ఒక ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్ బుక్ తీసుకుంటారు. దీని పక్క ఏమో ఫోన్ ఏమో అందులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ ఏదో ఒకటి స్క్రోల్ చేస్తూ ఉంటారు. ఒక పక్కేమో ఏదో నాలాంటి వాళ్ళు వీడియో చెప్తా ఉంటారు కదా, అది ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి అది వింటూ ఉంటారు. ఇది అవ్వదు, అది అవ్వదు, ఆ వీడియోను అర్థం కాదు. ఇలా అనమాట. అంటే క్వాలిటేటివ్ టైం అనేది ఇంపార్టెంట్. లేదంటే ఫోన్ చూస్తూ ఉంటారు, ఆ పక్క ఏదో ఫోన్లో మెసేజెస్ వస్తూ ఉంటాయి, అది ఇంకా రోల్ చేసుకుంటూ చూసుకుంటా చదువుకుంటూ ఉంటారు. అది కాదండి, ఎంత క్వాలిటీ. ఒక్క సమ్ చేసినా ఒక్క ఇదైనా మనకి లైఫ్ లాంగ్ గుర్తుండాలి. అది క్వాలిటేటివ్ టైం అంటే. ఓకేనా? ఒక్కటి చదివి మన అంటారు చిన్నప్పుడు మన అమ్మలు కానీ అందరూ ఏమి చెప్తారు, నిద్రలో లేపినా గుర్తుండాలిరా అనేవాళ్ళు. అవునా? అలా చదివితేనే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి క్రాక్ చేయగలం. టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను నేను. మనం ఎంత చదువుకు వెళ్ళినా సరే అక్కడ మన ప్రజెంటేషన్ అనేది ఒక హాఫే చేయగలిగాం అనుకోండి, వేస్టే కదా ఎగ్జాము. కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా టైం మేనేజ్ చేయాలి అంటే, ఫస్ట్ మీరు మనకి వస్తుంది కదా క్వశ్చన్ పేపర్, ఏదర్ ఆన్లైన్ అయినా నేను ఆఫ్లైన్ అయినా రెండూ చెప్తున్నాను. మీరు ఫస్ట్ ఏమేమి క్వశ్చన్స్ ఇచ్చారో, ఏమేమి ఎంసీక్యూస్ ఇచ్చారో మొత్తం క్వశ్చన్ పేపర్ ఒకసారి చూసుకోండి. దానికి టైం పెట్టుకోండి, ముందే టైం అనలైజ్ చేసుకోండి. ఒకసారి క్వశ్చన్ పేపర్ చూడటానికి ఒక 5 మినిట్స్. అందులో ఏమేం క్వశ్చన్స్ మీకు వచ్చో అవి గుర్తుంచుకోండి. ఓకేనా? ఆ నెంబర్స్ అనేవి గుర్తుంచుకొని ఒక పేపర్ మీద రాసుకోండి. అవి ఫస్ట్ మీరు అటెంప్ట్ చేసేసేయండి. ఓకేనా? ఆ అటెంప్ట్ చేసేసాక అప్పుడు నెక్స్ట్ మీడియం ఏంటంటే అంటారు కదా, మోడరేట్, హార్డ్, సింపుల్. ఫస్ట్ సింపుల్గా ఉన్నవి ఫస్ట్ మీరు చేసేసేయండి. ఆ తర్వాత మోడరేట్ క్వశ్చన్స్లోకి వెళ్ళండి. మోడరేట్ క్వశ్చన్స్ కంప్లీట్ చేయండి. అప్పుడు హార్డ్ క్వశ్చన్స్లోకి వెళ్ళండి. ఇది టైం మేనేజ్మెంట్ టెక్నిక్. ఓకేనా? అప్పుడు మోస్ట్లీ మీరు కంప్లీట్ చేయడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి.
ప్యాటర్న్ అంటే ఏంటంటే క్వశ్చన్ ఏ విధంగా ఇస్తాడు అనేది తెలుసుకెళ్ళటం. ఓకేనా, క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా అడుగుతున్నాడు, ఎలా తిప్పి తిప్పి అడుగుతున్నాడు, అది ప్యాటర్న్ అంటే. అంతేగాని క్వశ్చన్ పేపర్ మోడల్ కాదండి. ఓకేనా, మోడల్ క్వశ్చన్ పేపర్ కాదు. మేము మోడల్ క్వశ్చన్ పేపర్స్ చూసామండి, ఫస్ట్ యూనిట్ ఇక్కడ ఇలా ఇస్తున్నాడు అని చెప్పి అది కాదు. ఒక క్వశ్చన్ని ఎలా తిప్పి తిప్పి అడుగుతున్నాడో తెలుసుకోండి, అది ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే. నెక్స్ట్ టైం టేబుల్ లేకుండా ఏ ఎగ్జామ్కైనా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయకూడదు. ఎందుకంటే మనం ఎంత కంప్లీట్ చేసాం, ఇంకా ఎంత కంప్లీట్ చేయాల్సి ఉంది అనేది మనకి టైం టేబుల్ ద్వారా తెలుస్తుంది. ఓకేనా, అంతేకాకుండా మనకి టైం మేనేజ్మెంట్ కూడా టైం టేబుల్ ద్వారా తెలిసిపోతుంది. ఒక 1 అవర్ స్పేర్ చేయాలి దీనికి అనుకున్నాం అనుకోండి, హాఫ్ అన్ అవర్లోనే కంప్లీట్ చేయగలిగారు అనుకోండి, వెరీ వెల్. నెక్స్ట్ ఇంకా 15 మినిట్స్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అంటే టైం మేనేజ్మెంట్ కూడా టైం టేబుల్ ద్వారా వచ్చేస్తుంది మనకి. నెక్స్ట్ ఇది కన్సిస్టెన్సీ చాలా మందికి ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉండవు. కొంతమంది, అందరూ అని చెప్పట్లేదు, చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే కష్టపడతారు పాపం, అన్నీ క్రాక్ చేయాలని చూస్తారు. కానీ కొంతమంది ఏంటి అంటే, సర్లే ఇవాళ చదివాం కదా, రేపు చదవద్దు, ఎల్లుండి చదువుదాం, ఎల్లుండి 2 కలిపి చదివేద్దాం, 2 టాపిక్స్ కలిపి చదివేద్దాం, ఇవాళ కాసేపు రెస్ట్ తీసుకుందాం. ఇలా కన్సిస్టెన్సీ ఉండదు. ఒకరోజు చదివి 2వ రోజు మానేస్తారు, మళ్ళీ 2 రోజుల తర్వాత చదువుతారు, ఆ ముందర ఉన్న టాపిక్ మర్చిపోతారు. ఇలా కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రెగ్యులర్గా మనం చదవటం. ఓకేనా, నేను అందుకే అంటున్నాను, కన్సిస్టెన్సీ ఉండాలి, అలాగే రెగ్యులారిటీ ఉండాలి. నెక్స్ట్ కాన్ఫిడెన్స్, మీ మీద మీకున్న సెల్ఫ్ కాన్ఫిడెన్సే మీకు ఏమంటారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద ఇన్వెస్ట్మెంట్ అని చెప్పాలంటే అసలు మీరు మీ మీద మీకు కాన్ఫిడెన్స్, నేను ఎలాగో ఇది రాయలేను, వేస్ట్ ఈ ఎగ్జామ్ అనుకున్నాం అనుకోండి, వేస్ట్, ఇంకా అది రాదు మీకు, మీరు ఎన్ని చేసినా ఇది రాదు. అలా కాదు, నేను ఈ ఎగ్జామ్ ఎలా అయినా క్రాక్ చేయగలను అని ఫస్ట్ ఒక పట్టుదల, ఒక డిటర్మినేషన్, కాన్ఫిడెన్స్ అనేది 2 ఇంపార్టెంట్. అప్పుడే మన జీవితాల్లో వెలుగు వస్తుంది అనమాట. నెక్స్ట్ డైవర్టివ్ మైండ్. చాలా మందికి ఏంటంటే ఫస్ట్ బుక్ ఓపెన్ చేస్తారు, కాసేపటికి ఫోన్ మీద లాగేస్తూ ఉంటుంది. అమ్మో, ఇన్స్టాగ్రామ్లో ఏం మెసేజ్, అదేమో టింగ్ 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 అని వస్తూ ఉంటుంది సౌండ్, అమ్మో ఏ నోటిఫికేషన్ వచ్చేసిందో. ఏమండి, నాకు ఒకటి అర్థం కాదు, చాలామంది ఇప్పుడు ఆ నోటిఫికేషన్ చూడకపోతే రేపు ఏమైనా మన కొంపలు మునిగిపోతాయా ఏంటి, ఏదైనా అయిపోతుందా, మన లైఫ్ ఇంపార్టెంటా, ఆ నోటిఫికేషన్స్ ఇంపార్టెంటా అండి? సో డైవర్సిఫికేషన్ మైండ్ అనేది మానేసేయండి. ఏదైనా ఒకటి పెట్టుకున్నారనుకోండి చదవాలి అంటే, ఫస్ట్ ఫోన్ ఆఫ్ చేసేయండి. మ్యామ్ మరి 4లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి మ్యామ్, ఎంసీక్యూస్ ఉంటాయి మ్యామ్, ఫస్ట్ అసలు నువ్వు యూనిట్స్ కంప్లీట్ చేయండి రా. అదే నేను చెప్తాను మా పిల్లలకండి, ఏంటంటే ఫస్ట్ నువ్వు అసలు ఆ సబ్జెక్ట్ తెలుసుకో, సబ్జెక్ట్ ఇంపార్టెన్స్ తెలుసుకో, అసలు సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకో, అప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ మొదలు పెట్టండి, అప్పుడు ఎంసీక్యూస్ మొదలు పెట్టండి, అప్పుడు ఓకే ప్యాటర్న్ ఎలా ఇస్తున్నాడో తెలుస్తుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎందుకు, మనకి ప్యాటర్న్ తెలియటానికి, అంతేగాని అదే చదివి అదే బట్టి కొట్టుకుని వెళ్తే వేస్ట్, మీరు ఎగ్జామ్ క్రాక్ చేయలేరు. అలాగే డైవర్షన్ అనేది ఉండద్దు. ఓకే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, బీ స్ట్రాంగ్. ఎందుకంటే ఇలాంటి ఎగ్జామ్స్ క్రాక్ చేయడం అనేది చాలా కష్టమే, కానీ అసాధ్యం మాత్రం కాదు. ఓకేనా, ఖచ్చితంగా మీరు సాధించగలరు. నాకు నా స్టూడెంట్స్ మీద నమ్మకం ఉంది, మీకు కూడా మీపై నమ్మకం ఉందని అనుకుంటున్నాను. మెయిన్ ఏంటంటే స్ట్రాంగ్గా ఉండండి. ఇప్పుడే మీరు ఫర్ ఎగ్జాంపుల్ పొలంలో విత్తనాలు నాటారనుకోండి, వెంటనే వచ్చేసిద్దండి, దానికి కూడా ఎంతో టైం పడుతుంది. అవునా, మీరు ఇప్పుడే ఫస్ట్ టైం రాశారు యూజీసీ నెట్, క్రాక్ చేయలేదు, వెంటనే వచ్చేసిద్దా? సెకండ్ టైం రాయండి, ఎక్కడెక్కడ లోపాలు చేశారో తెలుసుకోండి, ఇంకా స్ట్రాంగ్ అవ్వండి, ఇంకా స్ట్రాంగ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మన పవన్ కళ్యాణే ఎగ్జాంపుల్, నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. పవన్ కళ్యాణే మనకి ఎగ్జాంపుల్. ఆయన ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నారు కదా. మనం ఎక్కడ ఎంత చదివేసామని కాదండి, మనం ఎంత బాగా మనం అనలైజ్ చేసుకున్నాం, ఎంత సబ్జెక్ట్ నేర్చుకున్నాం, ఎంత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ప్రిపేర్ అయ్యామనేది ఇంపార్టెంట్. ఓకేనా, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.